ఊరంటే ఓ పచ్చనైన వాతావరణం, కులాలకు మతాలకు అతీతంగా కలిసి ఉండే ఓ పల్లె. మన ఊరి సాంప్రదాయాలు సంస్కృతులు దేశానికే ఆదర్శముల్లా అగో గసొంటి పల్లెటూరులే కొంతమంది చేరి ఆ ఊరిని మొత్తం ఆగమాగం చేస్తుర్రట. ఇక మీదికెళ్ళి కేసులు పెడతామని బెదిరిస్తుర్రట. అందుకనే ఇక ఏం చేసిర్రో చూడుర్రో పారి. యోగి బాపట్ల మండలం సూర్యలంక అనే ఊర్లో రిసార్ట్ల పేరుతోని పెద్ద దందే నడుతుందట కదా. వీళ్ళ రిసార్ట్ల పేరు మీద లాడ్జ్ నడిపించుకుంటూ అక్కడ ఉన్న చుట్టుపక్కల పబ్లిక్ ను బాగా ఇబ్బంది పెడుతున్నారట. అగో గందుకని కలెక్టర్ ఆఫీసులకు ఫిర్యాదు చేసేందుకు వచ్చిర్రు. ఏది ఒకటి తెలుసుకుందాం. ఏమైతుందమ్మా మీకు ఊళ్ళే ఏమి ఇబ్బంది పెడుతురు, మిమ్మల్ని ఎవరు ఏమంటారు చెప్పుర్రి. 2010లో మాకు ప్లాట్లు ఇచ్చారు సార్. మేము 2011లో ఇల్లులు కట్టుకున్నాం. మాకు ఇచ్చిన ప్లాట్లు కట్టుకుంటే ఇప్పుడు 2 సంవత్సరాల కింద వచ్చి రూములు కొన్నాడు సార్ కన్నా మామిడిగా కొని మాకు ఇచ్చిన ప్రభుత్వం ఇచ్చిన స్థలాలు కూడా ఖాళీ చేసేసి కబ్జా చేయాలని చూస్తున్నాడు సార్. మమ్మల్ని ఖాళీ చేసేయమన్నాడు. రిసార్ట్కి అమ్ముకున్నాడు అన్ని. రీసార్ట్స్ కట్టిన కానించి మాకు చాలా ఇబ్బంది అయింది సార్. మేము ఎక్కడికన్నా బయటకు పొద్దుగూకితే రేట్ 1 గంట 2:05 మేము బయట పనులకి వెళ్ళి రావాలంటే మాకు వెళ్ళి రావడానికి భయం వేస్తుంది సార్. మాకు బయటికి వెళ్తే ఎవరు ఎట్లా వచ్చి ఎట్లా మాట్లాడతారో తెలియదు, భయం వేస్తుంది సార్. మేము అందుకని కలెక్టర్ గారి దగ్గరకు వచ్చాం. మా ప్లేస్లు కూడా మొత్తం కబ్జా చేసి మొత్తం మేమే పట్టాలు పుట్టించుకొని మొత్తం నాయని అంటున్నాడు సార్. ఇప్పుడు రూములు కడతాక చూస్తున్నాడు. మా స్థలాలు కూడా ఖాళీ చేసేసి రూములు కట్టేయాలని చూస్తున్నారు. ఇళ్ళ సొంత రిసార్ట్స్ కట్టి ఎలా పడితే అలా మాట్లాడటం, మిస్బిహేవియర్ గా మాట్లాడటం, డ్రింక్ చేసి ప్యాకెట్ ఆడి ఎలా పడితే అలా మాట్లాడటం, గంటకి ఇంతమంది ఉన్నాము వస్తారా అని మాట్లాడటం, మిస్బిహేవియర్ గా ఎలా పడితే అలా మాట్లాడటం సార్. ఆడవాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళ మీదకి వచ్చి దౌర్జన్యం చేయటం, ఎలా పడితే అలా మాట్లాడటం, గుళ్ళు మధ్యన దేవాలయం మధ్యన రిసార్ట్స్ కట్టి ఎలా పడితే అలా మాట్లాడుతున్నారండి. అసలు వాళ్ళు మాకు న్యాయం జరగట్లేదు. ఏట్లకి వెళ్తారు, మగవాళ్ళు ఉంటారు, ఆడవాళ్ళే ఉంటాము, పసిపిల్లలు ఉంటారు, మా పెళ్లికి వచ్చిన పిల్లలు ఉంటారు, ఆడవాళ్ళు ఉంటున్నాము. ఎవరైనా పెళ్లి సంబంధాలు వచ్చినా కానీ మీ ఊరంతా లాడ్జ్ లేదు, మీ ఊర్లో పిల్లలు మేము చేసుకోని మాట్లాడుతున్నారు సార్. ఇప్పుడు ఆ సోటు కొన్న అతను కూడా అసలు మమ్మల్ని అది రూమ్ కన్నా మామిడిగా వేరే వాడికి అన్నాడు సార్. అతను ఇక్కడ కోటయ్య అంట సార్, పరాటి కోటయ్య. ఆయన మేము ఎంత చేసినా మేము ఇల్లు మమ్మల్ని అని ఇప్పుడు వచ్చి చెప్పెళ్తున్నాడు సార్. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మాట్లాడుతున్నాడు ఆయన. అగో విన్నారు కదా, 2010లో ప్లాట్లు కొనుక్కురాట, 2011లో ఇల్లు కట్టుకున్నారు. ఇక అందాక బాగానే ఉంది కానీ కొంతమంది ఆ ఊళ్ళోనే రిసార్ట్లు కట్టిర్రాట. రిసార్ట్ల పేరు మీద లాడ్జులు పెట్టిర్రాట. ఇక రిసార్ట్లకు వచ్చి తాగుడు ఊగుడు పేకాట్లాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారట. వచ్చపోయి ఆడోళ్ళని పట్టుకొని మీదికెళ్ళి మీ ఊర్లో మొత్తం అందరిని ఖాళీ చేపిస్తాం, మీ ఊరి భూమి అంతా కబ్జా పెడతాం, మేము ఏం చేసుకుంటారో చేసుకోరి, మీరు మమ్మల్ని ఏం చేయలేరని చెప్పేసి బెదిరిస్తున్నారట. అక్కడికి ఎట్లా అయిందంటే ఈ ఊళ్ళకి ఎవరన్నా పిల్లను పెళ్లి చేసుకోవాలన్నా కూడా ఆలోచిస్తున్నారట. ఎక్కడిది మీ ఊళ్ళో మొత్తం లాడ్జ్లేనని. వాళ్ళు గిసొంటి పని చేసుడే కాకుండా మీదికెళ్ళి బెదిరిస్తున్నారట, మీ జాగాలను కబ్జా పెడతామని చెప్పి. ఇప్పుడు 4 స్థలాలు ఉన్నాయి సార్. మేము బడి కానీ గుడి కానీ అంగన్వాడి బడి కానీ అట్లా ఉంచుకున్నాం సార్. ఆ స్థలాలు కూడా మేము కబ్జా చేస్తాము, పట్టాకాయతలు పుట్టించుకుంటాము. ఏం చేస్తారు? ఏం చేస్తారు? మీకు న్యాయం ఎవరు ఇస్తారని మాట్లాడుతున్నారు సార్. ఇప్పుడు ఇక్కడ కూడా అదే ఫోటోలు తీసుకుని కూడా వెళ్ళారు సార్. అసలు న్యాయం చేయండి సార్. ఎవరైనా సరే అందుకని కలెక్టర్ ఆఫీసులకు వచ్చి కలెక్టర్ కు మొరబెట్టుకుంటున్నారు. చూసురా, పచ్చగా ఉన్న పల్లెలలో పోయి గిట్లా అడ్డమైన పనులన్నీ చేపించుకుంటా ఊరోళ్ళనే ఇబ్బంది పెట్టుడు ఎంతవరకు కరెక్ట్ చెప్పుర్రి. మీదికెళ్ళి కేసులు పెడతామని చెప్పి బెదిరిస్తున్నారట. చూడుర్రి, వాళ్ళు పోయి వాళ్ళనే బెదిరిస్తున్నారు అంటే వీళ్ళు ఎంత పెద్ద మనసులో. ఇక ఇప్పటికన్నా కలెక్టర్ ఆ ఊరోళ్ళని కాపాడి ఆ ఊరోళ్ళకి ఏమైనా న్యాయం చేస్తుందో చూడాలి మరిగా.